చట్టాలు ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు మంత్రి లోకేష్. రెడ్ బుక్ తమకు మ్యాండేటరీ అన్నారు. జోగి రమేష్ కుమారుడు ఫేక్ సర్టిఫికెట్లతో అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేశారని గుర్తు చేశారు. లిక్కర్, ఇసుక దందాలపైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భూములు కొట్టేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కవల్లే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. ఎవరైతే